హాయ్ అండి, నమస్తే. ఇంతకుముందు వీడియోలో ఇత్తడి వస్తువులు క్లీనింగ్ చూపించాను కదా, ఆ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియో. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. క్లీన్ చేసుకున్న ఈ ఇత్తడి వస్తువుల్ని ఆరిన తర్వాత కిచెన్లో ఒక కార్నర్లోకి అరేంజ్ చేసుకున్నాను. పైకి కనిపించేలాగానే అరేంజ్ చేసుకున్నాను. ఒకవేళ మూలను పెట్టేస్తే అవి మళ్ళీ క్లీన్ చేయకుండా వదిలేస్తే బ్లాక్గా అయిపోతాయి అన్నట్టుగా వీటిని అరేంజ్ చేసుకున్న తర్వాత కిచెన్లో మిగిలిన డైలీ యూసేజ్ ర్యాక్స్ని క్లీన్ చేసుకుంటున్నాను. వీటిని క్లీన్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని తీసుకున్నాను. దానికి 1 స్పూన్ బేకింగ్ సోడా, 2 స్పూన్స్ వరకు వెనిగర్, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు డిష్ వాషర్ లిక్విడ్ని యాడ్ చేస్తున్నాను. క్లీనింగ్ లిక్విడ్స్ అవి ఏమీ కొనుక్కోకుండా మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో స్టవ్ కానీ మిక్సీ గ్రైండర్ ఏవైనా సరే క్లీన్ చేసుకుంటే ఈజీగా జిడ్డు వదిలిపోతుంది, అలాగే షైనింగ్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ డైలీ యూస్ చేసే స్టీల్ ర్యాక్స్ని అలాగే ప్రోజన్స్ పెట్టే ర్యాక్స్ని క్లీన్ చేసుకోవడం కోసం ఈ లిక్విడ్ని ప్రిపేర్ చేశాను. ఒక క్లాత్తో ర్యాక్స్ అన్నిటిని క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా ఆ ర్యాక్స్లో ఉండే సామాన్లన్నీ తీసి నీట్గా వాష్ చేసుకుని ఎండలో ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తో ర్యాక్స్ అన్నిటిని మంచిగా క్లీన్ చేసుకుంటున్నాను. డైలీ యూస్ చేసే వస్తువుల్ని పెట్టుకోవడానికి నేను ఈ 2 ర్యాక్స్ని యూజ్ చేస్తుంటాను. ఈ లిక్విడ్తో ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో కూడా ఒకసారి మంచిగా తుడిచేసుకుని ఆ ర్యాక్స్లో ఉండి సామాన్లను అరేంజ్ చేసుకుంటున్నాను. ర్యాక్స్లోని సామాన్లు అరేంజ్ చేసుకున్న తర్వాత ప్రోజన్స్ ర్యాక్లోని బాటిల్స్ తీసుకుని ఆ ర్యాక్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. బేకింగ్ సోడా వెనిగర్తో ప్రిపేర్ చేసుకున్న లిక్విడ్తోనే ఈ ర్యాక్స్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. లిక్విడ్తో క్లీన్ చేసుకున్న తర్వాత పొడి క్లాత్తో కూడా ఒకసారి తుడుచుకుంటున్నాను. ర్యాక్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ప్రోజన్స్ బాటిల్ని వాటి ప్లేస్లో పెట్టేసుకుంటున్నాను. నేను ఇక్కడ ప్రోజన్స్ బాటిల్స్ మాత్రం క్లీన్ చేయలేదు, ఎందుకంటే ఈ బాటిల్స్ ఎప్పుడు ఎంటీ అయితే అప్పుడు వాటిని క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము, అందుకు అవి మాత్రం క్లీన్ చేయలేదు. నేను ఇక్కడ అన్ని ర్యాక్స్ క్లీనింగ్ అరేంజ్మెంట్ చూపించట్లేదు, ఇదే విధంగా అన్ని ర్యాక్స్ని క్లీన్ చేసుకుని అరేంజ్ చేసుకున్నాను. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. మాది చాలా ఓల్డ్ హౌస్, మాడ్యులర్ ర్యాక్స్ కానీ మోడర్న్ ఎక్విప్మెంట్ కానీ ఏవి ఉండదు. ఉన్న దానిలో కంఫర్ట్గా ఉండడానికి ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను కిచెన్ని. ఈ చిన్న కిచెన్ క్లీనింగ్ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిగిలిన క్లీనింగ్ బ్లాగ్స్ చూడాలనుకుంటే ఆ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.